జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జమాత్-ఏ ఇస్లామీ అనేది మన భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన మతపరమైన రాజకీయ సంస్థల్లో ఒకటన్నమాట. ఈ జమాత్-ఏ ఇస్లామీని 1941 ఆగస్టు 26వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని లాహోర్లో స్థాపించినారు. అంటే అప్పటికి మన దేశానికి స్వాతంత్రం రాలా. మన దేశం, అదేవిధంగా ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్ అన్నీ కూడా కలిసే ఉన్నాయి. అర్థమైందా? దీనిని ప్రముఖ ఇస్లామిక్ పండితుడైనటువంటి సయ్యద్ అబుల్ అలా మౌదూదీ ప్రారంభించాడు. ఇస్లామిక్ విలువల ఆధారంగా సమాజాన్ని పునర్మించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇస్లాం కేవలం మతం మాత్రమే కాదు, అది ఒక పూర్తి స్థాయి జీవన విధానమని ఈ సంస్థ అయితే నమ్ముతా వచ్చింది. సృష్టికర్త అయినటువంటి అల్లా ఆదేశాల ప్రకారమే పాలనంతా కూడా సాగాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. విద్య, ఆరోగ్యం, అలాగే సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అన్న నినాదంతో ఈ సంస్థ అయితే పుట్టుకొచ్చింది. కానీ అసలు విషయం ఏంటంటే ఇదొక మత సంస్థ. పూర్తిగా మత పిచ్చి తలకెక్కినటువంటి జిహాదీలే ఈ సంస్థనంతా కూడా నడిపిస్తా ఉన్నారు. మన భారతదేశం మొత్తాన్ని కూడా ఇస్లామిక్ రాజ్యంగా తయారు చేయాలనేది వీళ్ళ యొక్క పగటకలగా ఉంటా ఉన్నది. అయితే 1947లో మన దేశ విభజన తర్వాత ఈ సంస్థ 3 స్వతంత్ర విభాగాలుగా విడిపోయింది. జమాత్-ఏ ఇస్లామీ హింద్ ఇది భారతదేశంలో పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాశ్మీరు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ సంస్థకు గట్టి పట్టు ఉన్నది. ఇక రెండవది జమాత్-ఏ ఇస్లామీ పాకిస్తాన్. ఇది పాకిస్తాన్లో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఎదిగింది. ఇక మూడవది జమాత్-ఏ ఇస్లామీ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ కూడా ఇది రాజకీయ పాత్ర అయితే పోషించింది. అంటే మన దేశం ఈ 1947 తర్వాత ఎన్ని దేశాలకైతే విడిపోయిందో అన్ని దేశాల్లో అక్కడ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసుకుంటా విన్నారు. ఇక ఈ 3 దేశాలలో ఉన్నటువంటి ఈ 3 జమాత్-ఏ ఇస్లామీ సంస్థలు పచ్చి మత పిచ్చితో కొట్టుకుంటా ఉంటాయి. ఈ సంస్థలు 3 కూడా పూర్తిగా జిహాదీలతో నిండిపోయి ఉంటాయి. పైగా ఈ 3 సంస్థలు కూడా కూడబలుక్కుని తీవ్రవాదులకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టినాయి. ఈ 3 సంస్థల యొక్క టార్గెట్ ఒక్కటే, అదే మన భారతదేశం. భారతదేశంలో హిందువులను లేకుండా చేసి పూర్తిగా ఇస్లామీకరణ చేయాలనేది వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ విషయాన్ని గుర్తించినటువంటి మన మోడీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 28వ తేదీన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ సంస్థను చట్టవిరుద్ధమైనటువంటి సంస్థగా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పైన జరిగినటువంటి ఆత్మాహుతి దాడి తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థ పైన 5 ఏళ్ల పాటు నిషేధాన్ని అయితే పెట్టినారు. కాశ్మీర్లో వేర్పాటువాద భావజాలాన్ని పెంపొందించడం, అలాగే మన భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పనిచేయడం, ఈ సంస్థకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉండటం, కాశ్మీర్ లోయలో నిరంతరంగా అశాంతిని సృష్టించడం, అలాగే రాళ్ల దాడి వంటి హింసాత్మక ఘటనలు ప్రోత్సహించడం వంటి దిక్కుమాలిన పనులన్నీ కూడా చేస్తా ఉండడంతో మన మోడీ ప్రభుత్వం ఈ సంస్థ పైన 5 ఏళ్ల పాటు నిషేధం అయితే విధించింది. నిషేధం విధించిన వెంటనే ఈ సంస్థకు మెయిన్ లీడర్ అయినటువంటి డాక్టర్ అబ్దుల్ హమీద్ ఫయాజ్ తో పాటు 350 మందికి పైగా ముఖ్య నాయకులను పోలీసులు తీసుకొని జైల్లో దొబ్బినారు. కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ఈ సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి కార్యాలయాలు, నివాసాలతో పాటు 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులన్నింటినీ కూడా సీల్ చేసి పారేశారు. ఈ సంస్థ నిర్వహించేటటువంటి అనేక పాఠశాలలు ఈ దర్యాప్తు సంస్థల నిఘాలకైతే వచ్చేసినాయి. అంతేకాకుండా ఈ గ్రూపుతో సంబంధం ఉన్నటువంటి 215 పాఠశాలలను ప్రభుత్వం తన ఆధీనంలోకి అయితే తీసుకునింది. ఇక 2019లో విధించినటువంటి ఈ 5 ఏళ్ల నిషేధం 2024 ఫిబ్రవరితో ముగిసిపోయింది. అయితే ఫిబ్రవరి 27, 2024లో మన కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ మరొక నిర్ణయాన్ని అయితే తీసుకునింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 కింద ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అయినప్పటికీ ఈ మత పిచ్చి సంస్థ ఇప్పటికి కూడా హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, వాళ్లకు నిధులు సమకూరుస్తూ ఉండటం, కాశ్మీర్ను మన భారతదేశం నుంచి వేరు చేయాలనే భావజాలాన్ని వ్యాప్తి చేయడం, అలాగే దేశ వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహించడం, లోయలో అశాంతిని సృష్టించడం, మతపరమైనటువంటి ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నించడం వంటి నికృష్ట పనులన్నీ కూడా చేస్తానే ఉండాలి. అయినా కూడా ఆగల. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఈ నిషేధిత సంస్థ అయినటువంటి ఈ జమాత్-ఏ ఇస్లామీ కార్యకలాపాలను మళ్ళీ పునరుద్ధరించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలపైన జాతీయ దర్యాప్తు సంస్థ ఉక్కుపాదం అయితే మోపింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, కుల్గామ్, పుల్వామా, అలాగే
పోషియాన్ వంటి పలు జిల్లాల్లో మన ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలంతా కూడా నిర్వహించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం నిషేధించినటువంటి జమాత్-ఏ ఇస్లామీ సంస్థ దొంగచాటుగా నిధులను సేకరిస్తూ యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తోందని మన నిఘా వర్గాలకు సమాచారం అందడంతో మన ఎన్ఐఏ వాళ్ళు ఈ దాడులకైతే ఉపక్రమించారు. ఈ క్రమంలో ఇమాం సాహిబ్ ప్రాంతంలోని దారుల్ ఉలీం సిరాజుల్ ఉలూం మదర్సాలో సోదాలంతా కూడా జరిగినాయి. అయితే ఈ సంస్థను గత నెలలోనే ప్రభుత్వం అక్రమ సంస్థగా ప్రకటించింది. ఆ తర్వాత జమాత్-ఏ ఇస్లామీ మాజీ చీఫ్ అయినటువంటి షాజాదా ఔరంగజేబ్ నివాసం పైన మన ఎన్ఐఏ వాళ్ళు దాడులు అయితే చేశారు. ఆ తర్వాత లాల్ బజార్లోని మహిళా మత పాఠశాల జమియాత్ ఉల్ బనాత్ అలాగే సౌరా ప్రాంతంలోని గాజీ మోయిన్ ఉల్ ఇస్లాం నివాసంలో సోదాలంతా కూడా చేశారు. అంతేకాకుండా బుద్గాంలోని సోయిబుగ్ ప్రాంతం బందిపోరా మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ సికిందర్ మాలిక్ నివాసంలోను అలాగే అనంతనాగ్ వంటి జిల్లాల్లో కూడా పలువురు జమాత్ సానుభూతి పరుల ఇళ్లలో సోదాలంతా కూడా చేశారు. ఈ సోదాలలో ఈ నిషేధిత సంస్థకు సంబంధించినటువంటి కీలక పత్రాలు అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లలో ఉన్నటువంటి ఈ కాల్ డేటా అలాగే మెసేజ్లన్నీ కూడా పరిశీలిస్తారు. ల్యాప్టాప్లు అలాగే హార్డ్ డిస్కుల్లో భద్రపరిచినటువంటి రహస్య సమాచారం, ఈమెయిల్లు అలాగే ఇతర డిజిటల్ డాక్యుమెంట్లన్నీ కూడా దొరికినాయి. ఈ సంస్థ కార్యకలాపాలకు సంబంధించినటువంటి వీడియోలు అలాగే ప్రసంగాలు ఉన్నటువంటి పెన్ డ్రైవ్లను మన ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించేలా ఉండేటటువంటి పుస్తకాలు, కరపత్రాలు అలాగే ప్రచార సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిషేధం ఉన్నప్పటికీ ఈ సంస్థను ఏ విధంగా నడుపుతున్నారో వివరించేటటువంటి కొన్ని అంతర్గత డైరీలు అలాగే దానికి సంబంధించినటువంటి ప్రణాళిక పత్రాలన్నీ కూడా దొరికినాయి. చూడండి ఎట్లున్నది వాళ్ళ కథ. ఎవరి దగ్గర నుంచి విరాళాలు సేకరించారు, ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారనే వివరాలు ఉన్నటువంటి లెక్కల పుస్తకాలు కూడా దొరికినాయంట. విదేశాల నుంచి ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుంచి అందుతున్నటువంటి ఈ నిధుల యొక్క మూలాలను సూచించేటటువంటి కొన్ని బ్యాంక్ వివరాలు అలాగే వాటికి సంబంధించినటువంటి రసీదులను మన అధికారులంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ట్రస్టులు అలాగే విద్యా సంస్థల పేరుతో కొనుగోలు చేసినటువంటి బినామీ ఆస్తులకు సంబంధించినటువంటి కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి సామాగ్రిని ఎన్ఐఏ ప్రస్తుతం ఫోరెన్సిక్ విశ్లేషణకైతే పంపించింది. వీటి ద్వారా లభించేటటువంటి ఈ సమాచారంతో ఈ కుట్రలో పాల్గొన్నటువంటి ఇతర వ్యక్తులను కూడా గుర్తించి అరెస్ట్ అయితే చేయనున్నారు. మొత్తంగా ఈ దిక్కుమాల జిహాదీ నెట్వర్క్ను పూర్తిగా అంతమొందించేందుకు మన ఎన్ఐఏ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుంది. అది విషయం. ఒకటే మాట, ఒక్కసారి వాళ్ళు ఎవరైనా కానీ ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, లేకపోతే వాడు ఎవడైనా కావచ్చు, ఒక దేశమైనా కావచ్చు, మన దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా పని చేసింది, పని చేస్తుంది అంటే కళలో కూడా క్షమించొద్దు. వాళ్ళకి ఏంలే టైం బాండ్ అనేది అవసరం లే, ఇంత గడువు అనేది అవసరం లే, తొక్కి పారదొబ్బడమే. తొక్కితే అసలు కనీసం దాని మూలాలు ఎత్తుక్కున్నా కూడా కనపడకూడదు. ఆ మాదిరిగా ఉండాలి. అలా ఉంటే గానీ మన దేశం భవిష్యత్తు అనేది బాగుండదు. ఎట్లా ఉన్నది పరిస్థితి? ఎంతమంది దేశ వ్యతిరేక శక్తులు, కొంతమంది హిందువులుగా పుట్టిన కూడా పోయి వాళ్ళు ముడ్డి నాకుతారు. ముండా కొడుకులు కనీసం వీళ్ళ రాజకీయ అవసరాల కోసం, వీళ్ళు అధికారంలోకి రావడం కోసం, వీళ్ళ పదవుల కోసం మన దేశాన్ని మన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఏమి చేస్తే పాపం ఇలాంటి వాళ్ళను అందుకే చెప్పేది, తొక్కితే వాళ్ళ మూలాలు కూడా కనపడకూడదు. మనం ఏదో మామూలుగా అతను ఉన్నాడు కదా, ఉత్తర కొరియా అతను కిమ్మా ఎవరా, ఆ కిమ్మోయమ్మ అతను నియంత అంట అది ఇది అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. అలాంటి పాలనే మన భారతదేశంలో కావాలా? ఏమంటారా? అలా అయితే కానీ ఈ దరిద్రపు ముడాకుడుకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పైన కింద మూసుకొని ఉంటారు. లేకపోతే ఇదే మరి రెచ్చిపోతానే ఉంటారు. ఇప్పుడు బొచ్చులో కాక్రోచ్ పార్టీ ఒకటి వచ్చింది. ఇట్లాంటి కుట్రలు ఎన్నో కొన్ని వందలు చేస్తారు. వీళ్ళ లక్ష్యం ఒకటే, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలా, ఈ దేశాన్ని ముక్కలు చేయాలా, మన హిందూ సమాజం అనేది ఉండకూడదు, ఈ దేశంలో హిందువులు అనే వాళ్ళే ఉండకూడదు. అదే వీళ్ళ టార్గెట్. ఇలాంటి వాళ్ళకు మన లఫుట్ ముండాకుడుకులు, మన ఫాల్తూ ముండాకుడుకులు, మన ఎందుకులే మన హిందువులుగా పుట్టే సన్నాసి నా కొడుకులు, జాకో నా కొడుకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకేం చెప్పాలి చెప్పండి మిత్రులారా? ఖచ్చితంగా కులాలకు, వర్గాలకు, వర్ణాలకు, ప్రాంతాలకు అతీతంగా హిందువులంతా కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలా. లేదంటే మన భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.